జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి కొండగట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్షేత్రాల్లో భక్తుల సందడి కొనసాగుతుంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులైతే దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇటు కొండగట్టులో కూడా కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత ఇటు దైవ దర్శనం అయితే కొనసాగుతూ ఉంటుంది. శ్రావణ మాసం సందర్భంగా భక్తుల తాకిడి అయితే కొనసాగుతూ ఉంది. అయితే భక్తుల తాకిడికి సంబంధించి ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. మరొక ప్రధానమైనటువంటి వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ శ్రేణులే మున్సిపాలిటీలో ధర్నా నిర్వహించారు. ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్కు ప్రాంతంలో ఒక షెడ్డు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ నాయకునికి, కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించినటువంటి షెడ్డును నిన్న మున్సిపాలిటీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంలో తమ షెడ్డు ఎందుకు కూల్చివేశారు, మిగతా ప్రాంతంలో ఎంతో అన్యాక్రాంతం జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోగా తమ షెడ్డే ఎందుకే కూల్చివేశారంటూ వారంతా కూడా ఇవాళ నిరసనకు దిగారు. పూర్తిగా లోపలికి మున్సిపాలిటీలోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కూడా అటు మున్సిపాలిటీ కమిషనర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారనేటువంటి సందర్భం అయితే ఏర్పడింది. మొత్తానికైతే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఈ సందర్భంగా ఏర్పడింది. మరి దీని తెర వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తెలవాల్సి ఉంది.